మీరు మీ మొత్తం జీవితకాలంలో నష్టపోయిన సందర్భం ఏంటి సార్? ఇప్పుడు మానసికంగానండి, ఫైనాన్షియల్ వదిలిపెట్టాను సార్. ఓకే. అంతా కూడా మా తాతల 3000 ఎకరం, 3 సెంట్లు లేదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కంటే కూడానండి, సక్సెస్ లేకపోతే మనిషి దగ్గర కరోనా డెడ్ బాడీ అని చెప్పి నాకు లేటెస్ట్గా తెలిసిందండి. లేటెస్ట్గా అంటే గురువు గారు చచ్చిపోవటానికి ముందు తెలిసింది, 2-3 సంవత్సరాల క్రితం తెలిసింది నాకు. అప్పుడు కరోనా పేషెంట్ని భార్య వదిలేస్తుంది, భర్త అయితే భర్త చచ్చిపోతే భార్య, భార్య చచ్చిపోతే తల్లిదండ్రులు పోతే కొడుకులు, ఆ బాడీ మాకు మీరే తీసుకెళ్ళిపోండి. అంటే సక్సెస్ కూడా అటువంటిదేనండి. సక్సెస్ లేకపోతే కరోనా బాడీ కంటే దరిద్రంగా చూస్తారన్న విషయం అదే నేను, అది నా మనస్సు మాత్రం. ఇప్పుడు ఎమ్మెల్యే లేదనుకోండి, అదేలేండి, పవర్ ఉన్నప్పుడే. మా ఎమ్మెల్యే లేదనుకోండి, ఆడు గౌరవం ఉంటుంది సార్. ఇవాళ కాబట్టి రేపైనా మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు, ఆ పని చేసి పెడతాడు. ఇంతకు ముందు ఆడు కూడా తిరిగాం కదా, బాగోదు అని చెప్పి నమస్కారం గురుగారు అంటారు, నమస్కారం సార్ అంటారు. ఇది ఇట్లా చూడరండి ఇక్కడ. ఓకే. తలదించుకెళ్ళిపోతారు, దూరంగా చూస్తే పక్కదారులు వెళ్ళిపోతారు. బ్యాంకాక్లో మీకు ఏదో ప్రమాదం ఎదురైందంటే ఏంటి? ఒక ఐలాండ్కి వెళ్ళాలి, చచ్చిపోయాను అనుకున్నాను సార్. అంటే వేవ్స్ వచ్చి పైకి లేపి కొడతా ఉంటే దీంట్లో కొడుతున్నాయి వాటర్. అందరూ ఉన్నాం దాంట్లో. కానీ నేను ఇంటికి వస్తానని అనుకోలేదు సార్. అనుకుని నేను మనసులో కూడా అనుకున్నాను, భగవంతుడు నా సావుని బ్యాంకాక్లో రాసిపెట్టున్నాడు. ఇది బహుశా పోయిన జన్మలో నేను బ్యాంకాక్లో ఏదో పుట్టి ఇక్కడ వాళ్ళకి ఏదో అన్యాయం చేసి ఉంటాను, అందుకని చెప్పి ఫ్యామిలీకి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, పిల్లానికి దూరంగా తీసుకుని పడేస్తున్నాడు అని చెప్పి ఫిక్స్ అయిపోయి మెంటల్గా దేవుడా 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 అనుకున్నాను. పోగంట తీసుకొచ్చి సుమారు మొత్తం ఎంతమంది ఉంటారు అప్పుడు? దాంట్లో నేను 11 మంది దాకా ఉన్నామండి. తర్వాత తెలిసింది ఏంటంటే సార్, ఇటువంటి ఐలాండ్కి వెళ్ళినప్పుడు 2 ఇంజిన్లు వెళ్తాయంట. ఓకే. మా దారి ఒకటే ఉంది. ఇది ఎత్తి కొడుతుంటే అప్పుడు చూసాను వెనక్కి, ఒకటే ఉంది ఇంజిన్. ఇంకా కన్ఫర్మ్ అనమాట, డిసైడ్ అయిపోయాం మనం. ఓకే, బాగా రాసి పెట్టున్నాడు. ఇది టెన్షన్ పడి లాభం అండి. ఇంకా అది మీకొక్కరికి అనిపించిందా? అక్కడున్న మిగతా వాళ్ళకు 2 ముగ్గురు ఫేస్లు ఏడుపు తప్ప బయటకు మాత్రం అలాగే ఉందండి. ఎందుకు మీకు ఫ్లైట్ అంటే ఆ ఫోబియా ఎందుకు? నేను ఎడిటర్ మోహన్ గారు ఫ్లైట్లో వెళ్తున్నాను. అంతకు ముందు 4 రోజుల ముందు ఒక ఫైట్ ఇన్సిడెంట్ చెప్పారండి. ఎవరు? వేటూరు గారండి. ఓకే. నైట్ వస్తున్నాను ఆయన 11 గంటలకి. ఏమైందో ఏంటో తెలియదని మొత్తం కరెంట్ అయిపోయింది లోపల. ఓన్లీ వే మాత్రం ఎరుగుతున్నాయి. ఇలా అందు ఫ్లైట్ రివర్స్లో పడ్డాం. ఇక చూడనా పైనుంచి పడి పడుతున్నాయి, ఇల్లు వెళ్తున్నాయి. మా అమ్మకి నమస్కారం పెట్టిన, దేవుడు ఎవరు కనిపించలేదు నాయన, మా అమ్మగారికి నమస్కారం పెట్టుకున్నాను నాయన అన్నాడు. గురుగారు మరి ఏంటంటే అది ఇయ్యండి అన్నాను. అంటే నాకు అంటే అంత అదే ఆయన అన్నాడు, కాదయ్యా ఇది రేడియము, కరెంట్ అయిపోగానే దాంట్లో వచ్చి మనకి వే తెలుస్తుంది, ఎగ్జిట్ అని, క్యాబిన్ అని, లేదా బాత్రూమ్ అని తెలుస్తుంది అని, అందుకే ఉంటుంది కదా. ఇది సెట్ అవుతుంది. 45 నిమిషాలు పట్టినాడు సార్. వెళ్తాం, మళ్ళీ అంటాం, మళ్ళీ పడిపోవటం, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళటం, ఇలాగ ఒక 45 నిమిషాలు. అసలు నరకం అంటే ఏంటో చూశానయ్యా నేను. ఫ్లైట్ జర్నీ అంటే అంత ఇది అని అన్నాడండి ఆయన. చెప్పాడు. ఇది చెప్పిన 3 రోజుల తర్వాత నేను మోహన్ గారు ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాను. ఈ ఎయిర్ బబుల్స్ ఉంటాయట, ఉంటాయి. అది అప్పుడు తెలిసింది నాకు. ఈ వెళ్తున్న ఫ్లైట్ అండి, ఈ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా అంటే ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్లోనూ దీని గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి
కోల్పోయి మళ్ళీ బుడగ టచ్ చేయడం అలా ఉంటుందట. అలా అంటారు. వెనకాల లక్ష్మి గారు కూర్చున్నారు, ఆర్టిస్ట్ లక్ష్మి గారు. ఆర్టిస్ట్ లక్ష్మి. ఆవిడ ఈయన మాట్లాడుకున్నారు. ఈయన అన్నారు, త్వరగా వెళ్దాం, ఫ్లైట్ ఎక్కాం కదా, త్వరగా వెళ్ళిపోతాంలే అన్నాడు ఈయన. మోహన్ గారా? త్వరగా వెళ్ళాలని ఎక్కాం కదా, తమిళ్లో అన్నారు ఆయన ఆవిడతో. ఓకే, నాకు అర్థమైంది. మళ్ళీ ఇచ్చిందని జరుగు కాబట్టి డిసైడ్. ఓకే, పవన్ గారు మీరు చెప్పింది కరెక్ట్, త్వరగా వెళ్ళిపోదాం. టామీ సినిమా మీకు 2 నంది అవార్డులు తెచ్చిన సినిమా టామీ సినిమా. అవునండి. సో అక్కడ ఆ సినిమాకి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యా అక్కడ ఆ సినిమాకి? మేలో షూటింగ్ చేస్తున్నాను టామీ. హరిరామరాజు గారు ఇది డాగ్ పెట్ భలే ఇష్టం అండి ఆయనకి. ఆయన అంతా సినిమా తీశారు ఆయన. యాక్చువల్గా అయితే 11కి కంప్లీట్ చేసేస్తున్నామండి. మార్నింగ్ 7 నుంచి 11కి చేసేసి టామీ కుక్కకి రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ 3ంటికి చేస్తున్నాం. మధ్యాహ్నం కష్టం అని చెప్పి. ఓకే. ఆ రోజున అది పరిగెడతాం 11 o'clockకి యాక్సిడెంట్ సీన్ అండి. ఓకే, అది రన్ చేయట్లా. ఈయన దూరంగా చూసి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఫోన్ చేసి వెటర్నరీ డాక్టర్ని తీసుకొచ్చాడు. హార్ట్ అటాక్ వచ్చిందని. ఓకే, ఇమీడియట్గా ఆపేసాడు సార్. ఎందుకు ఆపేడు చెప్పట్లేదు ఆయన. రాజా బ్రేక్ చెప్పేసి తీసుకెళ్ళిపోండి అన్నాడు. అని ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. ఇల్లు చూస్తే హాస్పిటల్కి వెళ్ళాడండి నేను కుక్కతో పాటు. ఓకే, మైల్డ్ స్ట్రోక్ వచ్చిందంట. ఓకే, దానికి ఆ రోజంతా ట్రీట్మెంట్ ఇచ్చి, ఆ రోజు కుక్క రాదయ్యా, వేరే షార్ట్ తీసుకులేకపోతే రెస్ట్ ఇచ్చేసేయి అని చెప్పి దాంతోపాటే ఉండి దాన్ని అంతా రెడీ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock వద్దు, 7 to 9 దాంతో షార్ట్లు తీసుకో, తర్వాత మిగిలిన షార్ట్లు తీసుకో అని చెప్పి ఆ ఒక్కరోజు ఆగింది టామీ సినిమాలో. అది ఆగింది. సుకుమార్ గారు మీ అసిస్టెంటే కదా? సుకుమార్ అసిస్టెంట్ అంటే క్షేమంగా లాభం గారండికి ఆయన పనిచేశారు సార్. ఓకే, అతను ఫస్ట్ పిక్చర్ ఏదండి. అదే యాక్చువల్గా రైటింగ్ సైడ్ వచ్చారండి. వచ్చాడు తను. వచ్చిన తర్వాత షూటింగ్ రేపు అనగా ఏటర్ మోహన్ గారు ఇలాగా ఈ దగ్గర అప్రెంటిస్ చేస్తున్నా పెట్టుకోవాలి అంటే, అదేంటి అప్రెంటిస్ ఏంటి సార్, ఈజీ అతను భావి పౌరులకి తరాలకి ఎంతోమందికి అతను టీచింగ్ చేసి వచ్చిన అతను అప్రెంటిస్ అనవద్దు, అతనికి వర్త్ ఉందనే కదా మీరు పిలిచి పెట్టుకున్నారు ఏంటి రైటర్గా. కాబట్టి అతనికి అప్రెంటిస్ అన్న కానీ సూట్ కేసులు అయ్యి మోయించడం నాకు ఇష్టం లేదు. సినిమా పనిచేస్తాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అప్రెంటిస్, అసిస్టెంట్, కోఆర్డినేటర్ ఏం పేర్లు పెట్టద్దు సార్ అని చెప్పి నేను నా చాలా బాగా క్లోజ్గా ఉంటుంది. చాలా క్లోజ్, మంచి ఇంటెలిజెంట్. నేను చెప్పక్కర్లేదు, సినిమాలో చెప్తాను.